నాకు కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంది సార్, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. వాళ్ళకు జనరల్గా పాస్టర్లు అంటేనే ఆ వ్యవస్థ చాలా బ్యాడ్ వ్యవస్థ అది. వాళ్ళని ఎవరైతే కొంచెం గట్టిగా మాట్లాడతారో వాళ్ళ వెనకాలకి తిప్పుకోవచ్చు అనేసి కూడా కావచ్చు కదా. ఒక్క మాట చెప్తాను నాగేందర్, శవం మీద పేలాలు ఏరుకునే వాళ్ళ కంటే దరిద్రులు వీళ్ళు. అక్కడ అమరా ప్రసాద్ గారు వచ్చారా, లేకపోతే భాస్కర్ రాజ్ గారు వచ్చారా, లలిత్ కుమార్ గారు వచ్చారా, లేకపోతే కర్ణాకర్ సుగుణ గారు వచ్చారా, లేకపోతే అదర్స్ ఎవరైనా వచ్చి అట్లీస్ట్ పరామర్శించారా అనేసి అడగడం కూడా జరుగుతుంది. మేము అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళే హత్య చేశారనే బ్రాండ్ వేసేసారు అక్కడ. మరి మేము అక్కడికి వెళ్తే మా సేఫ్టీ ఎవరు చూస్తారు? మీరు మాకు ఎప్పుడైతే సహకరిస్తారో మేము తొందరగా ఇది క్లోజ్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరుగుతున్నారు. బట్ దే ఆర్ నాట్ లిసనింగ్. పోలీసులను నమ్మవు, గవర్నమెంట్ని నమ్మవు, డాక్టర్లని నమ్మవు, మరి ఎవరిని నమ్ముతావు నువ్వు? బ్రిటిష్ వాడిని నమ్ముతావా? అమెరికాలో ఉన్నోని తెల్లోని నమ్ముతావా? వైన్ బిబ్బర్ అంటారు కదా, వైన్ బిబ్బర్ అంటే కంటిన్యూస్గా మందు తాగేటోని వైన్ బిబ్బర్ అంటారు. ఇది ఏసుకు వాడబడింది. యాక్చువల్గా ఏసు దాగినంత మందు బహుశా ఎవ్వరు తాగరు, ఈ పాస్టర్లు కూడా తాగరు, ప్రవీణ్ పగడాల కూడా తాగడేమో. వాళ్ళందరినీ కూడా యెహోవా అనే ఆయన శపించడం కూడా జరిగింది అనేది కూడా మాట్లాడారు. 9 సంవత్సరాల బాలుడు, అమ్మాయి కాదు అబ్బాయిని ఒక పాస్టర్ రేప్ చేశాడు. వేరే క్రైస్తవుడు ఎవరన్నా తన సొంత కూతురుతో వ్యభిచారం చేసినది బైబిల్ ప్రకారం తప్పు కాదు. ఇలాంటి పాస్టర్లకు నేను గౌరవం ఇవ్వాలా? ఆ చర్చ్ వ్యవస్థ అంటే ఇప్పుడు వాటికన్ అంటాం, అక్కడ ఎలా ఉండేదంటే అదొక బ్రోతల్ హౌస్ లాగా తయారైందంట. ఆమె భర్త వచ్చి నా భార్యని ఇలా ఈడు పోపు లొంగ తీసుకున్నాడు అని ఒక ఇనపరాడుతో ఆడి తల బలగొట్టాడు ఈడు సెర్చ్ చేస్తుంటే. ఆ దెబ్బకాడు చచ్చాడు అక్కడ. వీడి పేరు పోప్ జాన్ 12. ఇది క్రైస్తవం. గోవా ఇన్క్విజిషన్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టెరిబుల్ అని చెప్తారు. ఎంతో మందిని చంపారు. మత మార్పిడి చేయడానికి మన హిందువులు ఎవరైతే బావుల్ని వాడేవాళ్ళో బావులలో ఆవు మాంసాన్ని వేసేవాడు. సో దేవుడిగా ఒప్పుకోలేదని ఏరియన్స్ని చంపిన వాళ్ళు క్రైస్తవులు. నక్సలైట్లతో కలిసి ఈ స్వామి లక్ష్మణానంద సరస్వతిని 23 ఆగస్టు 2009లో చంపారు. హత్య అనొచ్చా లేకపోతే యాక్సిడెంట్ అనొచ్చా మీ దృష్టిలో? మనకు వచ్చిన రిపోర్ట్స్ అన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ చూస్తే అది యాక్సిడెంట్ అనే మనకు తెలుస్తుంది. మందు తాగారు, తాగమని బైబిల్లో ఉంది, బైబిల్లో ఉన్నదే తాగాడు, ఆయన నమ్ముకున్న ఏసే తాగాడు. ప్రవీణ్ పగడాల తాగితే తప్పేం కాదు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం మరొక్కసారి స్పెషల్ గెస్ట్ అయినటువంటి మన డాక్టర్ భాస్కర్ రాజు సార్ని కలవడం జరిగింది. సో ఆయనతోటి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే విషయం తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి కూడా చాలా జరుగుతుంది. సో ఆ ప్రచారం ఏంటి, అసలు దేని గురించి, ఎవరిని ఉద్దేశించి జరుగుతుంది, ఆ విషయాలన్నీ కూడా మనం భాస్కర్ రాజు గారి సార్ తోటి మాట్లాడదాం. ఇక్కడ ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మేము చేసేటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో ఇది ఎంటైర్లీ కొన్ని ఆధారాలను బట్టి కొన్ని వాటిని బట్టి మాత్రమే చేయడం జరుగుతుంది. సో దయచేసి తప్పుగా అనుకోకండి. ఎనీవే వెల్కమ్ టు ఐరా మీడియా భాస్కర్ రాజు సార్. థ్యాంక్ యూ నాగేందర్. ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండం. నైస్ టు సీ యూ సార్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అగైన్. సార్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం, తర్వాత మీరు ఏవైతే చెప్పాలో అన్నీ చెప్తారు. కానీ నెంబర్ 1, ప్రవీణ్ పగడాల గారిది హత్యనా యాక్సిడెంటా? నెంబర్ 1. ఓకే, సో పాయింట్ 1 కంప్లీట్ చేసుకుందాం. ప్రవీణ్ పగడాల గారు మరణించారు, అది అయితే మనకు ఖచ్చితంగా తెలుసు. నేను వెళ్ళి చూడలేదు, డెడ్ బాడీని చూడలేదు, బట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి ఆయన మరణించారు. ఆయన ఏ మతాన్ని నమ్ముకున్నా ఆ దేవుడు ఆయనకు మంచి చేయాలని నేను కోరుకుంటాను. సూపర్. అయితే ఇక అది మర్డరా లేకుంటే యాక్సిడెంటా, ఇది చెప్పాల్సింది నేను కాదు, ఇది పోలీస్ వాళ్ళు చెప్పాలి, డాక్టర్లు చెప్పాలి.
తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఆ ఏపీ గవర్నమెంట్లో ఇదంతా జరిగింది కాబట్టి వాళ్ళు చెప్పాలి. సో అథారిటీ ఎవరు అని అంటే ఎవరు కాదండి, ఈ వీడియో చూసేవాళ్ళు కాదు, మీరు కాదు, నేను కాదు, ఈవెన్ ఈ పాస్టర్లు కూడా కాదు. పోలీస్ వాళ్ళు డిక్లేర్ చేయాలి. దేని ఆధారంగా? వాళ్ళకు దొరికిన ఎవిడెన్స్ ఆధారంగా. అంటే ఆయన ఎక్కడెక్కడ ఆగారు, ఏ రూట్లో వెళ్ళారు, ఇవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ ఫుటేజ్ అంతా రివీల్ చేశారు, సీసీటీవీ ఫుటేజ్లు. అంటే సార్ ఆ ఎవిడెన్స్ని కూడా సృష్టించబడినవి అని చెప్పేసి కూడా వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఇక ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చే వాళ్ళని అయితే నేను అసలు భారతీయులుగా కూడా కన్సిడర్ చేయను. ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో ఒక పోలీస్ వ్యవస్థ ఉంది, ఒక న్యాయశాఖ ఉంది. రైట్ సార్. 300 సీసీటీవీ ఫుటేజ్లని మార్ఫ్ చేయడం అంటే మన ఆంధ్రప్రదేశ్ పోలీసు ఇక అంతకుమించిన పోలీసు ఉండదు. ఇంకా నేను కూడా అదే సార్. ఇప్పుడు ఏంటంటే 300 సీసీ ఫుటేజెస్ అంటే నాట్ ఏ జోక్ సార్ అది. ఎందుకంటే వాళ్ళకి చేతిలో నిజంగా దండం పెట్టాలన్న ఆ ఫీలింగ్ తోటి చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే సార్, ఇక్కడ చాలామంది అసలు దేని గురించి చేస్తున్నారో తెలియదు, కానీ ఆ కుటుంబం గురించి ఎవరు పట్టించుకోవట్లేదని నా బాధ సార్. ఎందుకంటే ఆ కుటుంబానికి ఉన్నటువంటి బాధని ఎవరు తీర్చలేదు. సో సరే జరిగింది, జరిగిపోయింది, కానీ ఎవరైనా సరే అసలు ఆ కుటుంబం గురించి ఆలోచించి సరే వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, పోనీ వాళ్ళని ఎలా ఆదుకోవాలి అని ఆలోచించే వాళ్ళు ఏ ఒక్కరైనా ఉంటారంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంది సార్, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. వాళ్లకు జనరల్గా పాస్టర్లు అంటేనే ఆ వ్యవస్థ చాలా బ్యాడ్ వ్యవస్థ. అది అక్కడ ఎక్కడ కూడా అంటే ఒక చర్చికి ఒక వ్యక్తి వెళ్ళినా కూడా ఆ వ్యక్తి ప్రాబ్లం వీళ్ళకి అవసరం లేదు, వాళ్ళని వాడుకొని డబ్బులు సంపాదించుకుంటారు. అది చర్చ్ వ్యవస్థ. ఆర్ పాస్టర్లు, బిషప్లు వీళ్ళంతా కూడా చేసేది అదే. సో పాస్టర్లలో ఒకరికొకరే ఎన్నో విభేదాలు మనకు కనిపిస్తుంటాయి. నాకు తెలిసి ఒక 1-2 ఇయర్స్ క్రితం ఒక చర్చికి వెళ్ళే ఒక వ్యక్తి వేరే చర్చ్కి వెళ్ళాడని ఈ పాస్టరు ఆ పాస్టర్తో ఫైట్ చేశాడు. లిటరల్లీ వాళ్ళు కొట్టుకున్నారు. అంటే అక్కడ వాళ్లకు ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళి దశమ భాగాలు ఇచ్చాడో ముఖ్యమే, కానీ నిజంగానే ఏడో ఈ మతంలో ఉన్నాడా ఇది ముఖ్యం కాదు. సో వాళ్ళకు డబ్బులు ముఖ్యం. సో ఇక్కడ మనం కమింగ్ బ్యాక్ టు ప్రవీణ్ పగడాల, ఆయన మరణించాడు. ఈవెన్ నాకు తెలిసి ప్రవీణ్ పగడాల వైఫ్ పేరు ఏదో ఉంది, ఆమె కూడా ఈ పోస్ట్ మార్టంలో ఇవన్నీ నాకేం వద్దు, మాకు బాడీ ఇచ్చేస్తే మేము తీసుకెళ్ళిపోతాం అని అడిగినట్టున్నారు. ఈ పాస్టర్లో ఇంకా కొంచెం ప్రవీణ్ పగడాల పనిచేసే ఒక ఇకో సిస్టమ్ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే, లేదు ప్రవీణ్ పగడాల ఎలాగూ మరణించాడు కాబట్టి ఆయన మరణాన్ని ఒక ఆయుధంగా వాడుకొని కొన్ని ఎయిమ్స్ సాధిద్దాం అనుకున్నారేమో. సో ఆ ఎయిమ్స్ ఏందో నేను ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఎయిమ్ ఏంటంటే, ప్రవీణ్ పగడాల ఎట్లా మరణించాడు కాబట్టి ఆయన మరణాన్ని మనం హత్యగా చిత్రీకరించాలి. చిత్రీకరిస్తే దీనివల్ల 2-3 లాభాలు ఉంటాయి. ఒకటి, పాస్టర్లకు సింపతి పెరుగుతుంది. అంటే ఒక పాస్టర్ని ఎవరో చంపేశారు అనే ఒక సింపతి వస్తుంది. 2, ఈ మరణాన్ని హత్య చేసి ఆ హత్యని హిందూ ధర్మం కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళ మీద కనుక నెట్టేస్తే వాళ్ళు బదనామవుతారు, మేబీ వాళ్ళను అరెస్ట్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు నేను కూడా ఆ గ్రూప్లో ఉన్నాను, పోతే నా పేరు ఎక్కడ తీసుకోలేదు, ఎందుకంటే నేను అంత యాక్టివ్గా ఏమి ఉండను, నాది ఓన్లీ పార్ట్ టైం జాబ్ ఇది. సో హిందూ ధర్మం కోసం పోరాడే వాళ్ళని ఇరికిచ్చి వాళ్ళని జైలుకు పంపించాలి, ఇది 2వ ఆబ్జెక్టివ్ వాళ్ళది. 3వది ఇంకోటి ఉందని నాకు అనిపిస్తుంది సార్. మీరు చెప్పండి. అదేంటంటే ప్రవీణ్ పగడాల గారి ఎవరైతే ఉన్నారో ఆయన సేవకులు అన్నట్టు కొంతమంది ఉంటారు కదా, ఆయన ఫాలోవర్స్, వాళ్ళని ఎవరైతే కొంచెం గట్టిగా మాట్లాడతారో వాళ్ళ వెనకాలకి తిప్పుకోవచ్చు అనేసి కూడా కావచ్చు కదా. కావచ్చు, అది కూడా కావచ్చు. అయితే ఇంకో ఏముంది, ఇప్పుడు ప్రస్తుతానికి హిందూ ధర్మం సైడ్ ఉన్న నేను లేకుంటే నాలాంటి వాళ్ళు ఏవైతే బైబిల్ మీద ప్రశ్నల్ని సంధిస్తున్నామో దానికి జవాబు చెప్పుకునే పరిస్థితిలో వీళ్ళు లేరు. సో వీళ్ళు ఏంటంటే ఆ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. అంటే బైబిల్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం ఉండదు కొద్ది రోజులు వాళ్ళకి. ఇది 3వ ఎయిమ్ అన్నమాట. బైబిల్ గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు, టాపిక్ డైవర్ట్ అయిపోయి క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద ఒక సింపతి జనరేట్ అవుతుంది. సో ఆ సింపతి జనరేట్ చేసుకోవడం, టాపిక్ని డైవర్ట్ చేయడం, ఇది 3వ ఎయిమ్. ఇక 4వ ఎయిమ్ వచ్చి
ప్రవీణ్ పగడాల ఎలాగో మరణించాడు కాబట్టి ప్రవీణ్ పేరు చెప్పి కొంచెం పాపులారిటీ తీసుకోవచ్చు అని 24 అవర్స్ రన్ చేస్తున్న యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. ఓకే, కొన్ని ఛానల్స్ చూశాను. 24 గంటలు అంటే ఒక 10 minutes వీడియో ఉంటుంది, దాన్ని లూప్లో పెట్టేసి తిప్పుతూనే ఉంటారు. సో సబ్స్క్రైబర్స్ పెరిగారు, వ్యూస్ పెరిగారు, డబ్బులు వచ్చాయి. ఇది 4వ ఏం. 5వ ఏం ఏంటంటే ప్రవీణ్ పగడాల ఎట్లా మరణించాడు కాబట్టి ప్రవీణ్ పగడాల పేరు చెప్పి డబ్బులు సంపాదించుకోవాలి డైరెక్ట్గా. అంటే పేటిఎంలు, గూగుల్ పేలు, ఫోన్పేల నంబర్లు డిస్ప్లే చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. సో ఈ ఎయిమ్తో ప్రవీణ్ పగడాల మరణాన్ని వాడుకుంటున్నారు. ఒక్క మాట చెప్తాను నాగేందర్, శవం మీద పేలాలు ఏరుకునే వాళ్ళ కంటే దరిద్రులు వీళ్ళు. వాళ్ళకన్నా కొంచెం గౌరవం ఇస్తాను నేను, అంతకన్నా నీచ నికృష్టి వీళ్ళు. ఎందుకంటే ఒక వ్యక్తి మరణించాడు, లెట్ హిమ్ హ్యావ్ ఎ పీస్ఫుల్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్. చనిపోయాడు పోయి పోనీ. కానీ పోలీసులని రెచ్చగొట్టి గెలికి 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 ఫుటేజ్లు తీయించారు. ఆ ఫుటేజ్లు తీయించడం వల్ల ఎవరికి మంచి జరిగింది? ప్రవీణ్ పగడాలకి ఏమైనా మంచి జరిగిందా? మందు షాప్లోకి పోయి మందు కొనే సీసీటీవీ ఫుటేజ్లు బయటికి వచ్చాయి. తాను 4 సార్లు పడిలేసిన ఇవి ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఏ డిమాండ్ చేయకుండా ప్రవీణ్ పగడాలకి బాడీని వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చేసి ఉంటే అసలు ప్రవీణ్ పగడాల తాగేవాడు, బండి సరిగ్గా నడిపించలేక పడిపోయాడు అని కూడా తెలిసేదా? అసలు తెలిసేది కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కూడా ఏం చెప్తున్నారండి సార్, ఈ విధంగా ఇంకొక సేవకుడికి జరగకూడదు అనే ఉద్దేశంతో మేము పట్టుబట్టాము తప్పితే వేరే అదర్ ఏ అజెండా ఏమీ లేదు మాకు. సో అది ఎప్పుడైతే మాకు కొంచెం బాధ కలిగించిందో, కొంచెంగా చాలా బాధ కలిగించింది. మా కుటుంబంలో వ్యక్తి పోయినట్టు మేము అందరం ఫీల్ అవుతున్నాం కాబట్టి ఈరోజు పోలీసులు డిమాండ్ చేస్తున్నాం, మాకు ఇలా ప్రూఫ్ కావాలి, ఆయన ఎలా చనిపోయాడు, పోస్ట్మార్టం రిపోర్ట్ కావాలి. ఆ విషయాన్ని కోరాలంటే ఒక ప్రెస్ నోట్ ద్వారా చేస్తే చాలు. రోడ్ల మీదకి రావడము, అందరినీ రెచ్చగొట్టే స్టేట్మెంట్లు ఇవ్వడం ఎందుకు? కరెక్ట్. ఇప్పుడు నిజంగానే ప్రవీణ్ పగడాల చనిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలంటే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదే. అది హత్య అని చెప్పడానికి ఏం ఆధారం ఉంది వీళ్ళ దగ్గర? ఏ ఆధారం లేదు. లేకపోగా కొందరి ఫోటోలు పెట్టి, అంటే థంబ్నెయిల్స్ మీద కొందరు ఫోటోలు పెట్టి వీళ్ళే చంపారు అని కూడా వీడియోలు చేస్తున్నారు వీళ్ళు. అంటే జనాల్ని రెచ్చగొట్టడం కాదా ఇది? రైట్ సార్. సో నేనేమంటానంటే పోయే మనిషి పోయాడు, ఆయన మీద గౌరవం ఉంటే ఆయన ఫ్యామిలీకి హెల్ప్ చేయండి, ఆయన ఫ్యామిలీకి తోడుగా నిలబడండి. గుడ్ సార్, కరెక్ట్. అది మేము కూడా నిలబడతాం. అంతేగాని టాపిక్ని డైవర్ట్ చేసి ఇది మర్డర్ అని పోలీసుల కంటే ముందు వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు? అంతే కదా సార్. ఇప్పుడు ఇంకొక మాట నేను మాట్లాడాల్సింది ఏంటి, ఇక్కడ అసలు ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఏ హిందూ సంబంధించినటువంటి పర్సన్ వచ్చారు? అక్కడ హమారా ప్రసాద్ గారు వచ్చారా, లేకపోతే భాస్కర్ రాజ్ గారు వచ్చారా, లలిత్ కుమార్ గారు వచ్చారా, లేకపోతే కర్ణాకర్ సుగుణ గారు వచ్చారా, లేకపోతే అదర్స్ ఎవరైనా వచ్చి అట్లీస్ట్ పరామర్శించారా అనేసి అడగడం కూడా జరుగుతుంది ఇక్కడ. ఓకే, దీనికి సమాధానం చెప్పాలి కంపల్సరీగా. మేము అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళే హత్య చేశారనే బ్రాండ్ వేసేసారు అక్కడ. సో ఇలాంటి సందర్భంలో మీరు చెప్పిన పేర్లలో కానీ నేను కానీ అక్కడికి అసలు వెళ్ళొస్తుందా? ఆల్రెడీ అందరినీ రెచ్చగొట్టారు కదా వీళ్ళే చంపారని. మరి మేము అక్కడికి వెళ్తే మా సేఫ్టీ ఎవరు చూస్తారు? సో ప్రాబ్లం అంతా వీళ్ళు క్రియేట్ చేసి మళ్ళీ సింపతి కార్డ్ ఆడడం ఎందుకు? రాజేష్ మహాసేన గారని ఒక ఆయన ఉన్నారు సార్ మధ్యలో. సో ఆయన కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు అది యాక్సిడెంట్ అనేసి చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా ఫస్ట్ పోలీసారు, తర్వాత వెళ్ళేటప్పుడు ఆయన యాక్సిడెంట్ అని చెప్పినందుకు చెప్పులు రాళ్ళు వేశారని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది కొంతమంది. సో ఆ రాజేష్ మహాసేన అనే ఒక పర్సను వీళ్ళకి సపోర్ట్ చేయకుండా ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వానికి కొమ్ము కాయడమో దానికి కొమ్ము కాయడమో ముఖ్యం కాదు ఇక్కడ. అసలు అక్కడ జరిగిందేందో తెలుసుకుని దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడు అది యాక్సిడెంట్ అని అంత స్పష్టంగా మనకు అర్థమవుతుంటే అది మర్డర్ అని ఎవరో చేశారని కొందరి మీద దుష్ప్రచారం చేయడం ఎందుకు? ఈ దుష్ప్రచారం మీద వాళ్ళ లైఫ్ కూడా థ్రెట్ ఉంటుందిగా. ఇప్పుడు మీరు కొందరి పేర్లు చెప్పారు, లేకుంటే నేనున్నాను, నాకేమీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ లేదే.
ఇప్పుడు నేను బయట తిరుగుతూ ఉంటాను, ఎవడో ఒక క్రైస్తవుడు వాళ్ళ వీడియో చూశాడు, ఎవడో ఒకడు అనుకుందాం నా పేరు కూడా పెట్టాడు, నా పోస్టర్ పెట్టాడు, చంపింది వీళ్ళే అని నా ఫోటో పెట్టాడు. మరి వాడికేదో తల తిరిగి నన్ను అటాక్ చేస్తే రైట్ సార్. అంటే మీరు సమాజం ప్రశాంతంగా ఉన్న సమాజంలో ఈ కలకలం రేపడము, ఒకరి పట్ల హేట్రెడ్ క్రియేట్ చేసాము, ఇది తప్పు కదా? తప్పే కదా సార్. అలా ఎందుకు చేస్తున్నారు మరి? అరే ఇప్పుడు మాతో మీకు ఇబ్బంది ఉంది, మేము బైబిల్ని క్వశ్చన్ చేస్తున్నాం, మాతో ఇబ్బంది ఉంది, చర్చకు వచ్చి నువ్వు చెప్పేది తప్పని నిరూపించు. అంతేగాని బైబిల్లో మమ్మల్ని ఓడించలేక ప్రవీణ్ పగడాల శవాన్ని మధ్యలో పెట్టుకొని మమ్మల్ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? తప్పు కదా ఇది. సార్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కరెక్ట్ సార్ మీరు చెప్పింది, కాకపోతే ప్రవీణ్ పగడాల గారు మిమ్మల్ని రక్షణ టీవీలో చిత్తుగా ఓడించారు, మీకు సమాధానం చెప్పే అవకాశం కూడా లేకుండా చేశారు అని చెప్పేసి కూడా ఒక నానుడి అయితే బాగా ఉంది. సో దీనిలో ఇంకొక విషయం ఏంటంటే సార్, అసలు రక్షణ టీవీలో మీకు ఎదురైనటువంటి సిచ్యువేషన్స్ ఏంటి సార్? యాక్చువల్గా ఒక్కరే వెళ్ళి ఒక క్రిస్టియన్ ఛానల్లో కూర్చొని డిబేట్ చేయాలంటే గట్స్ కావాలి. నాకు ఆ గట్స్ ఉన్నాయి కాబట్టి నేను వెళ్తాను. పోతే అక్కడ రక్షణ టీవీలో ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుందంటే వాళ్ళు మాత్రమే ఉంటారు అక్కడ. అంటే ఒక ఇద్దరిని పిలిచి డిబేట్ చేయడం అనేది కొంచెం రేర్గా జరుగుతుంది. నాకు తెలిసి రామాయణం మీద బైబిల్ మీద ఒకసారి డిబేట్ జరిగింది, ఈ కరుణాకర్కి విజయ్ కుమార్కి. అక్కడ నేను మోడరేటర్గా ఉన్నాను, అంటే కరుణాకర్కి హెల్పర్గా ఉన్నాను. సో నెక్స్ట్ తర్వాత రక్షణ టీవీలో ఒక డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో నేను కరుణాకర్ ఉన్నాము, అటు ఇద్దరు ఉన్నారు. అంటే ఈక్వల్గా అట్లా జరిగితే బాగానే ఉంటుంది. కానీ జనరల్గా రక్షణ టీవీ ప్యాటర్న్ ఏంటంటే అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు, ఒక్కరిని పిలుస్తారు, వాళ్ళని టార్గెట్ చేస్తారు, ఒక 10 ప్రశ్నలు వేస్తారు. 10 ప్రశ్నలకి జవాబు ఇవ్వడానికి టైం కావాలి, టైం ఇవ్వరు. ఒక ప్రశ్నకి జవాబు ఇస్తుంటేనే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో రక్షణ టీవీ గురించి మాట్లాడడమే పెద్ద నా దృష్టిలో వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే డిబేట్ అన్నప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటించలేని వాళ్ళు, లేకుంటే భయంతో ముగ్గురు కూర్చొని ఒక్కరిని కూర్చోబెట్టి మాట్లాడే వాళ్ళు పిరికి పందాలని నేను అంటాను. సో అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్. పోతే ప్రవీణ్ పగడాల ఏంటంటే డిబేట్ చేస్తాడు, కానీ కేవలం రక్షణ టీవీలో మాత్రమే చేస్తాడు. సరే నేను ఒక ఆఫర్ ఇస్తాను, ప్రవీణ్ పగడాల లేడు అనుకోండి, వేరే పాస్టర్లకి ఆఫర్ ఇస్తాను, ఐరా మీడియా దగ్గర కూర్చొని మనం డిబేట్ చేద్దాం, న్యూట్రల్ మీడియా కదా ఇది, తప్పకుండా వస్తారు ఎవరైనా వచ్చి డిబేట్ చేయమనండి, రారు. ఇప్పుడు సరే మొన్న జాన్ పాల్ వచ్చాడు, డిబేట్ చేశాడు, సరే మనం వాదించుకున్నాం, ఆయన ఒపీనియన్ ఆయనే చెప్పాడు, నా ఒపీనియన్ నేను చెప్పాను, ఒక పాయింట్ అడిగాను, ఆయన నిరూపించుకోలేదు. బట్ అట్లీస్ట్ జాన్ పాల్కున్న దమ్ము కూడా లేదు కదా వీళ్ళకి. అంతేందుకు సార్, జాన్ పాల్ గారు కూడా ఏంటంటే ఆయన అట్లా చెప్పినందుకు, అంటే ఏంటంటే ఇది యాక్సిడెంటే 100% అని చెప్పి ఆయన ఒక వీడియో పెట్టినందుకు ఆయన కూడా బాగా మాట్లాడారు సార్. ఆయన చాలా బాధపడ్డారు ఒక మాట చెప్పాలంటే. తర్వాత ఇంకొక వీడియో ఏదో పెట్టారు. ఓకే. సో ఆయన అన్నారన్నమాట, నేను చెప్పింది ఒకటే సార్, అదే ఆయన చెప్పడం, నేను చెప్పింది ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాను. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆధారాలు కనిపిస్తున్నాయని మనం గుడ్డిగా ఇచ్చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేసి అట్లా మాట్లాడారు ఆయన. ఆయన ఎట్లా అంటే ఎవరిని కించపరచలేదు సార్, ఇక్కడ కించపరచకుండా చక్కగా న్యూట్రల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు ఆయన అక్కడ. సో దాన్ని వీళ్ళు ఎట్లా అంటే, నువ్వు ప్రవీణ్ పగడాల గారు తాగారంటావా, వచ్చిన ఫుటేజ్ నువ్వు నమ్ముతావా అని చెప్పేసి ఆయన్ని ముందు అది డిలీట్ చేస్తావా లేదా అన్నట్టు చాలా ఇదిగా మాట్లాడారు. సో పాపం ఆయన బాధపడి అది ప్రైవేట్లో పెట్టేశారు అనుకోండి, తర్వాత తీశారు కూడా. సో కాకపోతే వేరే ఛానల్ వాళ్ళు ఎవరు ఆల్రెడీ వేసేసుకున్నట్టున్నారు. సో ఈ విధంగా ఉంది సార్. అయితే నేనేమంటానంటే, ఇప్పుడు నిజంగా అక్కడ మర్డర్ జరిగింది అని చెప్పడానికి ఆధారాలు ఉంటే దాని గురించి మాట్లాడి డైరెక్ట్ పోలీస్ వాళ్ళకే ఎవిడెన్స్ ఇస్తే అయిపోతుంది కదా. వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు సార్, పోలీసులు కూడా అదే అంటున్నారు, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, ఎవిడెన్స్ ఉన్నాయా, ప్రతి ఎవిడెన్స్ నాకు ఇచ్చేసేయండి, మీరు మాకు ఎప్పుడైతే సహకరిస్తారో మేము తొందరగా ఇది క్లోజ్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరుగుతున్నారు. బట్ దే ఆర్ నాట్ లిసనింగ్ సార్. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే, అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ఎప్పుడైతే మతం మారుతారో, క్రైస్తవానికి మారితే, అంటే నేను క్రైస్తవం గురించే మాట్లాడుతున్నాను కాబట్టి దాని గురించే స్టిక్ ఆన్ అవుదాం. క్రైస్తవానికి మారితే జాతీయతా భావం పోతుంది. వీళ్ళకు పోలీస్ మీద నమ్మకం లేదు, గవర్నమెంట్ మీద నమ్మకం లేదు, ఈవెన్ డాక్టర్ల మీద కూడా నమ్మకం లేదు.
డాక్టర్లు కూడా పోస్ట్ మార్టం చేసి కుకప్ చేశారని చెప్తున్నారు. ఏం అవసరం డాక్టర్లకి? ఇప్పుడు నేను ఒక డాక్టర్ కమ్యూనిటీ నుంచి వస్తాను. రైట్ సార్. వాళ్ళు కుకప్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది? అంటే వీళ్ళు ఎట్లాగూ ఆ క్రైస్తవంలో ఉండి భారతదేశాన్ని ఎట్లా పొగడరు, భారతదేశాన్ని కూడా తిడుతూనే ఉంటారు. ఈవెన్ చనిపోయే ముందు ప్రవీణ్ పగడాల చేసింది కూడా అట్లాగే. ఆయనకు బ్రిటిష్ వాళ్ళు నచ్చుతారు, బ్రిటిష్ వాళ్ళని పట్టుకొని నా ఆత్మీయ తల్లిదండ్రులు అంటారు, క్రిస్టియన్ మెచూరిటీస్ పట్టుకొని నా ఆత్మీయ తల్లిదండ్రులు, నన్ను పెంచిన తల్లిదండ్రులు అంటారు. మరి నిన్ను కన్నా నీ తల్లిదండ్రులు ఎవరు? నువ్వు ఉంటున్న భారతదేశం నీది కాదా? రైట్ సార్. అంటే వీళ్ళకు మతం మారంగానే వీళ్ళలో జాతీయత భావం పోతుంది. ఈ మాట నేననలేదు, అంబేద్కర్ గారు చెప్పారు. సో నేనేమంటానంటే పోలీసులను నమ్మవు, గవర్నమెంట్ని నమ్మవు, డాక్టర్లని నమ్మవు, మరి ఎవరిని నమ్ముతావు నువ్వు? బ్రిటిష్ వాడిని నమ్ముతావా? అమెరికాలో ఉన్నోని తెల్లోని నమ్ముతావా? నువ్వు అలా నమ్మితే మేము చెప్పేది కరెక్టే. మీరు అసలు హిందువులే కాదురా, మీరు అసలు భారతీయులే కాదు, మీరు దేశద్రోహులు అని నేను చెప్తాను కదా, అది కరెక్టే. మరి ఎందుకంటే ఇంత స్పష్టంగా ఇన్ని 300 ఫుటేజ్లు పోలీసు వాళ్ళు ప్లే చేసి చూపెడితే అయినా కూడా నేను నమ్మను. అది మార్ఫుడ్ అంటే 300 ఫుటేజ్లు ఈ పోలీసు వాళ్ళు కూర్చొని మార్ఫ్ చేస్తున్నారా సార్? పోలీసులు ఏమో కానీ సార్, అది ఎప్పుడైతే ఆయన అందులో కనిపించారు చూడండి సార్, ఏది ఒకనొక వైన్ షాప్లో పర్చేస్ చేస్తూ కనిపించారు. సో దాని వెంటనే అది క్రైస్తవ్యంలో ఉన్న కొంతమంది అంటండి, వాళ్ళు ఏం చేశారంటే దానికి ఒక ఫేస్ తగిలిచ్చేసేసి మాఫింగ్ చేసి ఇక్కడ చూడండి దొరికాడు దొంగ అని చెప్పేసి ఒక వీడియో కూడా బయటికి వదలడం జరిగింది. అంటే దీని రియల్ వీడియోలు మా వాళ్ళు అందరూ కూడా బయటికి తీస్తున్నారు తొందరలో అని చెప్పడం జరిగింది. ఇప్పుడు నిజాన్ని మీరు ఒప్పుకోలేరు, ఫైన్, నో ప్రాబ్లం. ఆయన ఇంకా దిగజార్చకండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నది ఆయన అని చెప్పేసి అయితే సీసీ కెమెరాలు దొరికింది, అది నిరూపణ కానివ్వండి. పోలీసులు చెప్పేంత వరకు ఆగండి. ఎగ్జాక్ట్లీ. ఆగిన తర్వాత అప్పుడు మీరు మార్ఫింగ్ చేస్తారా, ఏం చేస్తారా అప్పుడు మాట్లాడతారు. ఎందుకంటే అల్టిమేట్గా చేయాల్సింది ఎవరైనా కానీ పోలీసులు వేస్తారు. అది పోలీసులు తప్ప వేరే ఎవరు చేయడానికి లేదు. పాపం మా ఫ్యామిలీ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, మీ సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ ఆపండి, మమ్మల్ని ఇలా బతకనివ్వండి, మాకు గవర్నమెంట్ మీద పూర్తి నమ్మకం ఉంది, ఏది కూటమి ప్రభుత్వం మీద, వాళ్ళు దర్యాప్తులు బాగా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ వైఫ్ చెప్పారు, వాళ్ళ బ్రదర్ కూడా చెప్పారు. ఎందుకు వీళ్ళకి అది అర్థం కావట్లేదు? వీళ్ళకి ఎందుకు అర్థం కాదంటే దే వాంట్ టు మేక్ మనీ, దే వాంట్ టు గెట్ పాపులారిటీ. ఆ పాపులారిటీ కోసం ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి పేరు ఎంత బదనామైనా వీళ్ళకు సంబంధం లేదు. నా బాధ అదే సార్, చనిపోయిన వ్యక్తిని ఇంకా బదనాం చేస్తున్నారు వీళ్ళు అనేది బాధ. ప్రాబ్లం అంతా అదే. హిందువులు ప్రవీణ్ పగడాలని బదనాం చేయట్లా, క్రైస్తవులు బదనాం చేస్తారు. అండ్ ఇంకోటి వీళ్ళు ఏమంటారంటే, సరే ప్రవీణ్ పగడాల మందు బాటలు కొన్నాడు, ఆయన తాగాడా? ఒక్కడే, ఉన్నది ఒక్కడే. మరి తన కోసం కాకుండా ఎవరి కోసం కొంటారు? వీళ్ళేమంటారు, ఆయన తాగినట్టే మన సీసీటీవీ ఫుటేజ్ ఉందా అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేయాలి? ఆ ఫుటేజ్ కోసం కూడా వెతకాలి. వెతికేది దొరికి ప్రవీణ్ పగడాల తాగినట్టు చూపెడితేనే వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది. ఇంకా అదేగా సార్, తాగుబోతాడు అయినా సరే, ఎవడైనా బుద్ధున్న తాగుబోతాడు ఎవడైనా కానీ అన్నీ కూడా వేరువేరుగా వేరే ప్లేసుల్లో తీసుకుని తాగుతారా అనేసి అనడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే తర్వాత ఒక పెద్దని నేను అడిగాను, సరే మరి ఏంటి ఇది పరిస్థితి ఇట్లా అంటున్నారంటే, మీకు కాక్టైల్ మాక్టైల్ తెలుసా మీకు అనేసి అన్నారు. అంటే ఏంటి సార్ అంటే నాకు అలవాట్లేదు కాబట్టి నాకేం తెలియదు సార్. అయితే ఆయన చెప్పారన్నమాట, కొన్ని డ్రింక్స్ని కలుపుకొని, అది జిన్ను కావచ్చు, విస్కీ కావచ్చు, రమ్ము కావచ్చు, ఇంకా అదర్ ఏదైనా కానీ అవన్నీ కలిపేసి ఒక గ్లాసులో అంటే ఒకేసారి పోసుకొని కలుపుకొని తాగేదాన్ని కాక్టైల్ లేదా మాక్టైల్ అంటారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సార్. అలా చెప్పినప్పుడు నేను కూడా కొంచెంసేపు షాక్, అవునా మరి ఇప్పుడు ఈయన కాక్టైల్ తాగారా మాక్టైల్ తాగారా అని క్వశ్చన్ మార్క్. బట్ ద థింగ్ ఈస్, ఆయన ఏదైనా కానివ్వండి తాగారా లేదా అనేది నిరూపితమైంది తొందరలో. బట్ ఇంకా ఆయన్ని ఎట్లా అంటే తాగలేదు అని కొంతమంది, కొంటే ఏమైంది, ఆయన తాగుతాను కొన్నారా లేకపోతే ఇంకెవరికి కొన్నారా అని ఇట్లా మాట్లాడడం వల్ల ఏంటంటే ఆయన ఇంకా దిగజారుస్తున్నారు అనేది నా బాధ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక వ్యక్తి ఆల్రెడీ మరణించాడు అంటే వదిలేయండి భయ్, కానీ వీళ్ళు ఎందుకు వదలరు అంటే ఇది వాళ్లకు లేక ఒక శవం దొరికింది కాబట్టి ఆ శవం మీద రాజకీయాలు చేయాలి, పేలాలు ఏరుకోవాలి. అప్పుడే వీడికి పాపులారిటీ వస్తుంది, వీడి యూట్యూబ్ ఛానల్కి వ్యూస్ వస్తాయి, డబ్బులు కూడా వస్తాయి. ఆల్రెడీ నాకు తెలిసి కొందరు డబ్బులు కూడా అడుక్కుంటున్నట్టున్నారు. చాలామంది అన్నారు సార్, మీరు అన్నమాట అన్నారు సార్, శవ రాజకీయాలు ఇప్పుడు మొదలవుతాయి.
అయితే ఒక మాట ఇక్కడ చెప్పాలి, బైబిల్లో ఎక్కడ కూడా తాగొద్దు అనే మాట లేదు. అంటే కొన్ని చోట్ల ఉంది, కానీ ఏసే తాగాడు కదా మందు. ఏసే మందు తాగితే ద్రాక్ష రసం ఉంటుంది. ద్రాక్ష రసం ఏం కాదు, నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు మత్తయి సువార్త 11:19 మనుష్య కుమారుడు తాగుతూ తినుచు వచ్చెను గనక ఇదిగో వీడు తిండిబోతుయు మద్యపానియు సుంకరులకు పాపులకు స్నేహితుడని వారు అనుకున్నారు. తాగుతూ తినుచు. సో మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కి వెళ్ళాలి. నా వాదంతా అదే నాగేందర్. ఈ పాస్టర్లమని ఎవరెవరైతే ఈరోజు చెప్పుకుంటున్నారో ఒక్కడు కూడా 10th పాస్ కాదు. 10th ఫెయిల్ అయినోడే పాస్టర్కి ఎలిజిబుల్ అవుతాడు. రైట్ సార్, పాపం మా పాస్టర్ కూడా అదే బాధపడ్డారు. రైట్, మీరు చెప్పి ఆయన అదే అన్నారు. ఈయన పాస్టర్లు అని చెప్పుకునే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదువు చక్కగా లేదు, ఎడ్యుకేషన్ లేక అసలు నిజాలను పట్టించుకునే ఇది కూడా లేదు వాళ్ళకి. ఇంత క్లియర్గా ప్రతిదిగా ఎవిడెన్స్తో సహా చూపిస్తుంటే ఇంకా కాదు అనేసి మాట్లాడుతున్నారు అని చెప్పి పాపం ఆయన చాలా బాధపడ్డారు. నేను చెప్పిన పాస్టర్స్లో ఈయన మళ్ళీ ఇంకొక కోణం ఆయన అనమాట. ఓకే, చాలా పాపం పాజిటివ్ పర్సన్, పాజిటివ్ పాస్టర్ ఆయన. ఓకే, చాలా మంచి ఆయన. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళంతా తెలుగులో బైబిల్ చదువుతారు. నాకు తెలిసి చాలామంది పాస్టర్లు చదవరు కూడా. ఈవెన్ నేను చదివినంత కూడా బైబిల్ చదివి ఉండరు వీళ్ళు. ఓకే, సో వీళ్ళు తెలుగులో చదువుతారు. ఎందుకంటే చాలామంది పాస్టర్లకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. రైట్ సార్, దే డోంట్ నో ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో కూడా బైబిల్ చదవలే. ఖచ్చితంగా మత్తయి సువార్త 11:19 ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూస్తే బిహోల్డ్ ఎ మ్యాన్ గ్లూటోనియస్ అండ్ ఎ వైన్ బైబర్ అని ఉంటుంది. గ్లూటోనియస్ అంటే బాగా తింటాడం అనమాట. అంటే మటను అది ఇది ఏది దొరికితే అది బాగా తినడం అంటే ఆ పదానికి అర్థం అనమాట, గ్లూటోనస్ పదానికి. వైన్ బిబ్బర్ అంటారు కదా, వైన్ బిబ్బర్ అంటే కంటిన్యూస్గా మందు తాగేటోని వైన్ బిబ్బర్ అంటారు. ఇది ఏసుకు వాడబడింది, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో లేదు. తాగుతూ తినుచు వచ్చాడు కాబట్టి తిండిబోతూ మద్యపానీయు అని ట్రాన్స్లేషన్ చేశారు. యాక్చువల్గా యేసు దాగినంత మందు బహుశా ఎవ్వరు తాగరు, ఈ పాస్టర్లు కూడా తాగరు, ప్రవీణ్ పగడాల కూడా తాగడేమో. సో ఇంకోటి ఇదే మళ్ళీ లూకాసు వార్త 7వ అధ్యాయం 34వ వచనంలో కూడా రిపీట్ అవుతుంది, వైన్ బైబర్ అంటారు. ఏసే మందు తాగితే క్రైస్తవుల మందు తాగితే తప్పేంటండి, ఏసే తాగాడు. ఇదే కాదు, మనం యోహాను సువార్త 2వ అధ్యాయం ఉంటుంది, అక్కడ వాటర్ని వైన్ చేస్తాడు యేసు. వాటర్ని అంటే వైన్ అయిపోతుంది అక్కడ, ఒక పెళ్లి సందర్భం, అక్కడ వైన్ అయిపోతే యేసు మ్యాజిక్ చేసి వాటర్ని వైన్ చేస్తాడు. ఓకే, వైన్ చేసి అందరూ తాగి బాగా మత్తొస్తుంది, చాలా బాగుంది అని మెచ్చుకుంటారు యేసుని. ఏసే మందు తాగితే ప్రవీణ్ పగడాల తాగితే తప్పే ఉందండి, తాగొచ్చు, బైబిల్ ప్రకారం తాగొచ్చు. ఇంకోటి మనం పాశ్చాత్య దేశాలలో చూస్తే చలిగా ఉంటుంది, వాళ్ళు కంటిన్యూస్ తాగుతారు వాళ్ళు, అదేం తప్పు కాదు. ఎందుకంటే ఈ మతం ఈ దేశానికి సంబంధించింది కాదు, ఆ దేశాలకు సంబంధించింది, అక్కడి నుంచి వచ్చారు. ఇంకోటి అనేక సందర్భాలలో మనకు బైబిల్లో మందు తాగే ప్రస్తావన కనపడుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు నోవా అని ఒక ఆయన ఉన్నాడు, జలప్రలయం వచ్చి మొత్తం మునిగిపోతుంది. ఆ మునిగిపోయిన తర్వాత మళ్ళీ ఆరిన నేల ఇవన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత ఈ నోవా అనేటైనా ఫస్ట్ వేసిన చెట్లు ఏందో తెలుసా, వైన్ చెట్లే. వైన్ చెట్లు అంటే గ్రేప్స్ చెట్లు వేస్తాడు. దాని నుంచి వైన్ తీసుకొని ఫుల్ తాగి తన బట్టలు ఎట్లుంటాయో కూడా తెలియకుండా పడిపోతాడు. అంటే ఎంత తాగుతాడంటే అసలు బట్టలు ఎక్కడున్నాయో కూడా తెలియదు ఈ మనిషికి. సో కొడుకులు వచ్చి మీద గుడ్డ కప్తారు, ఒక ఆయన కప్పడు కాబట్టి ఆయనకు శాపం పెడతాడు. అంటే మనం ఇమాజిన్ చేసుకోవాలి, ఒక ఇంట్లో ఒక తండ్రి ఎలా ఉండాలండి, నలుగురికి మంచి చెప్పాలి, అరే ఇలా కాదురా ఇలా ఉండాలి అని చెప్పాలి. ఒక తండ్రే ఫుల్గా తాగి ఎలా బట్టలు ఉన్నాయో చూసుకోకుండా పడుకున్నాడు, వాడు లేచి ఒక కొడుకు నాకు గుడ్డ కప్పలేదు అని వాడికి శాపం పెడుతున్నాడు. ఈ నీతి బైబిల్ నుంచి మనం నేర్చుకోవాలన్నా, ఇదా నీతి నేర్చుకునేది. ఇంకో సందర్భం మనకు ఆల్రెడీ తెలుసు, లోతు అనొక ఆయన ఉంటాడు, పోతే లోతుకి 2 కూతుర్లు. ఆ కూతుర్లు ఏం చేస్తారంటే తండ్రికి మందు తాగిపించి ఈ 2 కూతుర్లు తండ్రితో చేస్తారు, చేసి పిల్లల్ని కంటారు. అంటే ఫ్యామిలీ వాల్యూస్ గురించి నేను చెప్తున్నాను బైబిల్లో. కరెక్ట్ సార్. ఇక్కడ ఏంటంటే సార్, అవన్నీ కూడా మనుషులు చేసిన తప్పులు. దేవుడు ఏదైనా సరే అందులో ఎట్లా అంటే దాచిపెట్టి మీకు లేదు ఇలా చేయండి అలా చేయండి అంటే అది తప్పు.
ఆయన ఇలా చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ కూడా అంటే బైబిల్లో ఉంచేలా చేయడం జరిగింది అనేసి క్రైస్తవ్యంలో చెప్తున్నారు. కానీ ఈ లోతు కూతురులు చేసింది తప్పు అని బైబిల్లో ఎక్కడుందో చూపెట్టమనండి, ఒక్క వచనం ఎక్కడ లేదు. అసలు వాళ్ళని ఖండించలేదు కూడా. పోనీ వీళ్ళు తండ్రికి మందు దాగించి సెక్స్ చేస్తున్నారు, మరి యెహోవా ఏం చేస్తున్నాడు? ఈయన కూడా మందు దాగి పడుకున్నాడా? అది తప్పన్నప్పుడు వెంటనే రావాలి కదా. అంటే ఇప్పుడు ఎవరైతే సంతానం తర్వాత పుట్టడం జరిగిందో వాళ్ళందరినీ కూడా యెహోవా అనే ఆయన శపించడం కూడా జరిగింది అనేది కూడా మాట్లాడారు. అది తర్వాత జరిగింది. అంతకుముందు వాళ్ళకు ఎదోమియులు అని వాళ్ళకు రాజ్యాన్ని కూడా ఇచ్చాడు ఈయన. మరి అది తప్పంటే ఈయన వెంటనే రావాలిగా. బైబిల్లో ఎట్లా సందర్భం ఉంటుందంటే ఈ విశ్రాంతి దినం ఒకటి ఉంటుంది. ఆ విశ్రాంతి దినం రోజు ఏ రోజు పని చేయొద్దు అని ఒక రూల్ ఉంది. ఒక వ్యక్తి పుల్లలేరుకుంటాడు. రైట్ సార్. పుల్లలేరుకుంటే వాడిని రాళ్లతో కొట్టి చంపేస్తారు. రైట్ సార్. ఇక్కడ ఒక ఇద్దరు అమ్మాయిలు తన తండ్రికి మందు దాగిచ్చి సెక్స్ చేస్తే కూడా ఈ దేవుడు అడ్రస్ లేదు. మళ్ళీ వీళ్ళేమంటారు, ఈయనే నిజ దేవుడు, ఈయనే ఒరిజినల్, వేరేళ్ళన్నీ రాళ్ళు రప్పలు డూప్లికేటు. మరి ఈయన ఒరిజినల్ అయినప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? సో ప్రాబ్లం అంతా ఏంటంటే ఈ బైబిల్ ఇలాంటి నీతిని నేర్పిస్తుంది. ఇది తప్పు అని ఎక్కడ ఖండించలే, లోతును ఖండించలే. యూదా అని ఒకడు ఉంటాడు. ఈ యూదా అనేటోడు తన సొంత కోడలతో వ్యభిచారం చేస్తాడు, దాన్ని ఖండించలే. మరి ఏం నీతి నేర్చుకోవాలి? సో ప్రవీణ్ పగడాల మందు తాగాడు, అదేం తప్పు కాదు, బైబిల్లో ఉన్నదే చేశాడు. ఈవెన్ వేరే క్రైస్తవుడు ఎవరన్నా తన సొంత కూతురుతో వ్యభిచారం చేసినది బైబిల్ ప్రకారం తప్పు కాదు. అంటే ఇప్పుడు బయట కూడా ఏంటంటే పాస్టర్లు ఎవరు కూడా ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక వ్యక్తి తాగాడు అంటే మేము నమ్మం, ఇది అక్షరాల అబద్ధం అనేది మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళు చెప్పడం బాగానే ఉంది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఎంట 24 గంటల నుండి ఎవరైనా చూసారా? ఇప్పుడు నేనున్నాను, 24 hours నా ఇంట ఎవరన్నా ఉంటారా? నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను, నేను మందు తాగను అని. 24 hours నా ఇంట ఉండి వీడు తాగుతున్నా లేడా చూస్తారా? ఎవరు చూడరు. అది విషయం ఎవరికి తెలుస్తుంది? క్లోజ్ ఫ్రెండ్స్కి తెలుస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్కి తెలుస్తుంది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఎలాంటి వాడో అయినే ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు ఒకసారి, తాను ముందు ఎలా ఉండేవాడో. నేను జస్ట్ ఆడియో ఒకటి వినిపిస్తాను. భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు. భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో. ఎంతసేపు కత్తులు, బాంబులు, అవి రివాల్వర్లు, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కొట్టాలి, ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు. ఆయనే చెప్పుకున్నాడు నేను డ్రగ్స్ వాడేవాడిని. అంటే వీళ్ళేమంటారంటే అది ముందు అన్ని మానేశాడంటారు. రైట్. ఆధారం ఏంటి మానేసినట్టు? దేవుని సేవలోకి వస్తే ఏదైనా సరే అదే ఆధారం అనే చెప్తున్నారు సార్. అవి ఓన్లీ సొల్లు సాక్ష్యాలు, అవి దానికి ఆధారం లేదు. దానికి ఆధారం లేదు. సొల్లు సాక్ష్యాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు, దానికి ఆధారం. ఈరోజు చాలా మంది క్రైస్తవులు చెప్తారు, నేను క్రైస్తవానికి మారంగానే శుద్ధపూసన అయిపోయాను, అంతకుముందు రేపులు చేశా, మర్డర్లు చేశా, మందు దాగా, అందరినీ కొట్టేవాడిని, ఇప్పుడు నేను శుద్ధపూసన. వీళ్ళే కనుక శుద్ధపూసలు అయితే ఇవన్నీ ఏంటి? నగ్న ప్రార్థనలు చేస్తున్న పాస్టర్లు, దళిత మహిళ పైన పాస్టర్ అత్యాచారం, బాలిక చిన్న పిల్లల్ని కూడా వదలరు. ఇవన్నీ ఏంటివి? ఇలాంటివి నా దగ్గర 100 ఉన్నాయి. ఎవ్రీడే ఒక చర్చ్లో ఏదో రేప్ జరుగుతుంది. ఎంత ఘోరం అంటే నాకు తెలిసి ఒక 1-2 years క్రితం 9 సంవత్సరాల బాలుడు, అమ్మాయి కాదు అబ్బాయిని ఒక పాస్టర్ రేప్ చేశాడు, అంటే సొడోమి చేశాడు. వాళ్ళ పేరెంట్స్ ఎంత అప్సెట్ అయిపోయారంటే మేము కోర్టులో కేసేస్తాము అంటే, అది మోస్ట్లీ పోలీస్ కేసు కూడా అయ్యింది. కానీ మధ్యలో అంటే ఒక మీడియేషన్ చేయడానికి ఒక ఆమె వచ్చింది, ఆమె క్రిస్టియనే. వచ్చి ఏం చేయకండి, పెద్ద గోల్ అవుతుంది, మేము ₹1 కోటి ఇప్పిస్తాం నీకు, లేదంటే 2 కోట్లు ఇప్పిస్తాను. అంటే 2 కోట్లు ఆ పాస్టర్ దగ్గర ఉన్నాయన్నమాట. రైట్. ఆ డబ్బులన్నీ ఎవరివండి? అమాయకంగా రిక్షాలు తొక్కుకొని, బిచ్చం అడుకొని, కష్టపడి శాలరీ చేసేవాడి డబ్బులు దశమ భాగాలు వేస్తే వీడు రేపులు చేసి ఆ డబ్బులతో వీడు మాఫీ చేయించుకుంటున్నాడు కేసులు. రైట్.
ఈ పాస్టర్లను, ఇలాంటి పాస్టర్లకు నేను గౌరవం ఇవ్వాలా? వీడు మందు తాగనంటే నేను నమ్మాలా? ఇదే కాదు, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. నా బుక్లో ఒకటి రాశాను నేను, మత మార్పిడి మరణంలో. పోతే ఇవన్నీ నా సొంత కల్పితాలు కాదు, ఇవన్నీ కూడా ఆ కాలంలో ఈ బిషప్లు ఎలా ఉండేవాళ్ళు, పాస్టర్లు ఎలా ఉండేవాళ్ళు చెప్పే జరిగిన విషయాలు ఇవి. ఇక్కడ పోప్ జాన్ 12 ఈ పోప్ ఒకడు ఉన్నాడు. ఈయన ఎప్పుడున్నాడు అంటే 955 నుంచి 964 సంవత్సరంలో ఈ క్రైస్తవ వ్యవస్థకి ఉన్నాడు. ఈయన సమయంలో ఆ చర్చ్ వ్యవస్థ అంటే ఇప్పుడు వాటికన్ అంటాం, అక్కడ ఎలా ఉండేదంటే అదొక బ్రోతల్ హౌస్ లాగా తయారైందంట. ఆ ప్లేస్ ఒక బ్రోతల్ హౌస్ లాగా తయారైంది. అక్కడ అనేక లైంగిక కార్యక్రమాలు చేసేవాడు ఈ పోపు స్వంతంగా. అంటే డబ్బులు దోచుకోవడము, ట్యాక్సులు కట్టించుకోవడం ఇదొకటైతే, అమ్మాయిలతో ఎంజాయ్ చేసేవాడు కూడా. సో ఒకరోజు ఒక అమ్మాయిని లొంగ తీసుకొని సెక్స్ చేస్తుంటే, అమ్మాయి అంటే చిన్నమ్మాయి కాదు, పెద్ద ఆమెనే, ఆమె భర్త వచ్చి నా భార్యని ఇలా ఈడు పోపు లొంగ తీసుకున్నాడు అని ఒక ఇనపరాడుతో ఆడి తల బలగొట్టాడు వీడు సెక్స్ చేస్తుంటే. ఆ దెబ్బకాడు చచ్చాడు అక్కడ. వీడి పేరు పోప్ జాన్ 12. ఇది క్రైస్తవం. దిస్ ఈస్ క్రిస్టియానిటీ. లక్షల కోట్ల మందిని చంపిన మతం ఇది. లక్షల కోట్ల మందిని చంపిన మతం. ఇప్పుడు అమెరికా ఉదాహరణ తీసుకుందాం. అమెరికాలో సిఫిలిస్ కానీ ప్లేగ్ వ్యాధి లేదు ఆ కాలంలో. కానీ ఎప్పటి నుంచి అయితే ఈ యూరోపియన్స్ అక్కడికి వెళ్ళారో, అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు అమాయకులు, రెడ్ ఇండియన్స్ అంతా కూడా. అమెరికా కాంటినెంట్లో ఉండే వాళ్ళంతా రెడ్ ఇండియన్స్, అనేక తెగలు ఉన్నాయి దాంట్లో. వాళ్ళు చాలా అమాయకులు. వీళ్ళు వస్తే వీళ్ళెవరో అర్థం కాలేదు. బోట్ల మీద కొలంబస్ వచ్చాడు, కొలంబస్ ఏదో డిస్కవర్ చేశాడు అమెరికాని. కొలంబస్ డిస్కవర్ చేయడం ఏంది, ఆల్రెడీ మనుషులు ఉన్నారు అక్కడ. వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేసి, వాళ్ళని చంపి, వాళ్ళ ఆడవాళ్ళని చెరపట్టి రేపులు చేసి, ఇది క్రైస్తవం చేసిన ఘనకార్యం. అంతేకాదు, వీళ్ళు ఇక్కడి నుంచి యూరోప్ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను కదా, అక్కడ సిఫిలిస్ అనే జబ్బు లేదు. సిఫిలిస్ని నేటివ్ ప్రజలకి అంటగట్టారు వీళ్ళు. ప్లేగ్ వ్యాధి లేదు అక్కడ అమెరికాలో. వీళ్ళు వెళ్ళి ప్లేగ్ని అక్కడ స్ప్రెడ్ చేశారు. ఆ ప్లేగ్ వ్యాధికి ఈ నేటివ్ అమెరికన్స్కి రెసిస్టెన్స్ లేదు. ఓకే. సో కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. అంటే ఒక 15-20 సంవత్సరాలలో వాళ్ళ పాపులేషన్ 90 to 95% తగ్గిపోయింది. కొన్ని వేల వందలలో మిగిలారు. ఇది క్రైస్తవం చేసిన దుర్మార్గం అమెరికాలో. ఆఫ్రికాలో ఏం చేశారు మనకు తెలిసిందే. ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ ఉన్న నల్లోలని బానిసల్ని చేసుకొని, వాళ్ళ భూములు లాక్కొని, వాళ్ళ చేతిలో జింగిల్ బెల్లు వాళ్ళ గొలుసులేసి కట్టేసి వాళ్ళని బానిసలుగా అమెరికాకి, యూరోప్కి తీసుకెళ్ళి బానిసలు నమ్ముకొని డబ్బులు చేసుకున్నారు. దిస్ ఈస్ క్రిస్టియానిటీ. పోనీ ఇండియాలో ఏం చేశారో మనకు తెలిసిందే. పోర్చుగీస్ కానీ స్పానిష్ కానీ గోవాకు వచ్చి అక్కడ మారణహోమం చేశారు. గోవా ఇన్క్విజిషన్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టెరిబల్ అని చెప్తారు. ఎంతో మందిని చంపారు. మత మార్పిడి చేయడానికి మన హిందువులు ఎవరైతే బావుల్ని వాడేవాళ్ళో బావులలో ఆవు మాంసాన్ని వేసేవాళ్ళు. ఆ నీళ్లు తాగిన తర్వాత, అరే నువ్వు అశుద్ధం అయిపోయావురా, బావిలో నీళ్ళు తాగావు, అందులో మేము ఆవు మాంసాన్ని వేసాము, ఇక నువ్వు మతం మారిపోని బలవంతపు కన్వర్షన్లు చేశారు. కన్వర్షన్ అయిన వాళ్ళు మతం పాటించలేదని వాళ్ళను శిలువ గట్టి కాల్చారు. ఎవరు? క్రిస్టియన్స్ ఎవరైతే ఈ పోర్చుగీస్ నుంచి వచ్చారో, స్పానిష్ నుంచి వచ్చారో వీళ్ళు. ఏది మన గోవాలో. అంతేకాదు, ఈ బ్రిటిష్ వాడడం తక్కువడేం కాదు. చాలామంది ప్రవీణ్ పగడాల కూడా చెప్తూ ఉంటాడు, బ్రిటిష్ వాళ్ళు మా ఆత్మీయ తల్లిదండ్రులు. వాళ్ళే మనకు నీతి నేర్పాడు. 4000 సంవత్సరాల క్రితం వెళ్తే వాడికి బట్టలు కొట్టుకోవడం తెలీదు. ఏది ఇంగ్లాండ్లో, యూరోప్లో జంతువుల్లాగా తిరిగారు. మరి మన భారతదేశం ఎట్లుంది 4-5 వేల సంవత్సరాల క్రితం? బ్రహ్మాండంగా ఉంది. అంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది సార్. అదేంటంటే అసలు పైన జాకెట్ అనేది ఆడవాళ్ళకు ఉండేది కాదు మన భారతదేశంలో. దాన్ని తెప్పించింది ఒకానొక ఇంగ్లీష్ పర్సన్ అనేసి చెప్పడం జరిగింది.
ఆంగ్లేయ వ్యక్తి అనేసి మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా ఈ రోజుకి కూడా చాలామంది తెగలలో జాకెట్లు వేసుకునే అలవాటు లేదు ఆడవాళ్ళకి, కొన్ని మారుమూల ప్రాంతాలలో. రైట్. ఈ స్టోరీలన్నీ కూడా ఇక్కడివి కాదు, ఇది శ్రీలంకలో జరిగిన సిద్ధాంతం అది. అంటే జాకెట్ వేసుకుంటే ఏదో ట్యాక్స్ కట్టాలన్నారు కదా, ఇవన్నీ జరిగిన ఇండియాలో కాదు, ఎక్కడో ఏదో దేశంలో జరిగినవి తీసుకొచ్చి మనకంట కట్టారు వీళ్ళు. అంటే మతం మార్చడానికి, మతం మారిన తర్వాత వీడు ఏం చేస్తాడు, మన తల్లిదండ్రుల్ని తిడతాడు, మన భారతదేశాన్ని తిడతాడు. అంటే జాతీయతా భావం పోతుందని ఏదైతే అంబేద్కర్ చెప్పాడో అక్షరాల నిజం అది. ఓకే. అంతేందుకు, ప్రవీణ్ పగడాలనే ఒక సందర్భంలో ఈ ఏదో డ్యామ్ కట్టాడుగా, కాటన్ దొర. కాటన్ దొర డ్యామ్ కట్టేంత వరకు మన దేశంలో డ్యామ్లే లేవంటాడు. అవును సార్. చోళులు కట్టించిన 2వ శతాబ్దం డ్యామ్ ఇప్పటికీ ఉంది. ఎక్కడ సార్ అది? తమిళనాడులో. ఓకే. 2వ శతాబ్దంలో. మరి 2వ శతాబ్దంలో యూరోప్ ఎట్లుంది, ఆటవిక జాతి, బట్టలు లేవు కట్టుకోవడానికి. సరే అనుకుందాం మనం, సరే ఈ క్రిస్టియన్స్ చాలా ఇన్వెన్షన్ చేశారు, చాలా కల్చర్డ్ అని, మరి 1000 ఏళ్ళు డార్క్ ఏజ్లో ఎందుకున్నారు? సో 2వ శతాబ్దంలోనే చోళులు కట్టిన డ్యామ్ ఉంది ఆల్రెడీ తమిళనాడులో. ఇది కాకుండా అనేక రాష్ట్రాలలో ఈ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది. ఇది ఉంది అని నేను చెప్పని అవసరంలా, బ్రిటిష్ వాడు ఏవైతే రికార్డ్స్ రాసుకున్నాడో ఆ రికార్డ్స్లో ఉన్నాయి. సో కాటన్ దొర వచ్చి మనకు పీకింది ఏం లేదు. కానీ ప్రవీణ్ పగడాల పచ్చి అబద్ధాలు చెప్తాడు. ఇంకోటి ఏం చెప్తాడు, క్రిస్టియన్ మిషనరీస్ వచ్చే మనకు చదువు చెప్పారన్నారు. క్రిస్టియన్ మిషనరీస్ బ్రిటిష్ వాడు రాకముందే మన భారతదేశంలో 7 లక్షల గురుకుల స్కూళ్ళు ఉన్నాయి. ఇది కూడా బ్రిటిష్ వాడు రాసుకున్న రికార్డ్స్లో ఉంది. బ్యూటిఫుల్ ట్రీ అని ధరంపాల్ గారు రాసిన బుక్లో ఆయన ఆ బ్రిటిష్ వాడు రాసుకున్న రికార్డ్స్ని కోట్ చేస్తాడు. సో ఇలాంటి అబద్ధాలు చెప్పే ప్రవీణ్ పగడాల నాకు చాలాసార్లు కలిశాడు. పోతే సిద్ధాంతపరమైన ఫైట్ ఉంది, కానీ ఎప్పుడు కూడా మేము ప్రవీణ్ పగడాలకి ఏదో జరిగిపోవాలి, ఆయన చనిపోవాలి అని మేము ఎప్పుడు కోరుకోలే. బహుశా పాస్టర్లు కోరుకొని ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి చచ్చిపోతే వాడి మీద వ్యాపారం ఎలా చేయాలో వీళ్ళకి తెలుసు, మాకు తెలీదు. అయితే చంపడము, నరుక్కోవడము హిందువులు, అంటే హిందూ రాజులు కూడా ఫైట్ చేసుకున్నారు, రాజ్యాల కోసం చేసుకున్నారు, కానీ మతం కోసం ఎప్పుడు చేసుకోలే. కానీ మతం కోసం మనుషుల్ని చంపింది ఎవరో తెలుసా? ఫస్ట్ క్రైస్తవులే. మనం ఉదాహరణ ఇస్తాం, ఏరియన్స్ అని 4వ 5వ శతాబ్దంలో ఒక తెగ ఉండేది. ఈ తెగ యేసు అనేవాడిని దేవుడిగా ఒప్పుకునేది కాదనమాట. సో దేవుడిగా ఒప్పుకోలేదని ఏరియన్స్ని చంపిన వాళ్ళు క్రైస్తవులు. ఓకే. ఏరియన్స్ అనే తెగ యేసు ప్రభుని ఒప్పుకోలేదని వాళ్ళు చంపేశారు. అంటే దేవుడిగా ఒప్పుకోలేదు. ఓకే. దేవుడి కుమారుడు అన్నారు, దేవుడని ఒప్పుకోలేదని వాళ్ళని చంపారు వీళ్ళు. అలా ప్రొటెస్టెంట్లు, క్యాథోలిక్లు, ఆర్థోడాక్స్లు ఒకరినొకరిని చంపుకుంటూనే ఉన్నారు. చంపుకునే సంప్రదాయం హిందువులది కాదు. మతం పేరున ఎవరు చంపరు. అయితే ఒక ఉదాహరణ ఇస్తాను. 2009లో 23 ఆగస్టు డేట్ కూడా చెప్తున్నాను. స్వామి లక్ష్మణానంద్ సరస్వతి అని ఒక హిందూ సన్యాసి, ఈయన ఏం చేశాడంటే ఒరిస్సాలో ఈ మత మార్పిడి జరుగుతుంటే దాన్ని ఆపేవాడు. అంటే మాలాగా అనుకో. ఓకే. మాలాగా మత మార్పిడి జరుగుతుంటే ఆ ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళి ఇది మతం మారకూడదు, ఇది మనది కాదు, ఇది పరాయి దేశాంది అని చెప్పేవాడు. అప్పుడు ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఎవరైతే ఉన్నారో ఒరిస్సాలో, వీళ్ళు ఏం చేశారంటే నక్సలైట్లతో కలిశారు. నక్సలైట్లతో కలిసి ఈ స్వామి లక్ష్మణానంద సరస్వతిని 23 ఆగస్టు 2009లో చంపారు. తర్వాత ఈ మావోయిస్టులు, ఈ నక్సలైట్స్ వచ్చి చెప్పారనమాట, ఇలా మత మార్పిడి చేయడం వాళ్ళ హక్కు, అది ఆపితే మేము చంపుతాం మిమ్మల్ని అని. సో చంపే సాంప్రదాయం హిందువులది ఎప్పుడూ కాదు. మేము ప్రశ్నిస్తాం. ప్రవీణ్ పగడాల చచ్చిపోతే మాకు కూడా బాధ ఉంది. ఒక అపోనెంట్ పోయాడురా, మాకు చర్చ చేసుకోవడానికి ఎవరు లేదని మేము బాధపడతాం. కానీ ప్రవీణ్ పగడాల చచ్చిపోతే ప్రవీణ్ పగడాల చచ్చిపోయాడని పండగ చేసుకోం మేము. లేకుంటే ప్రవీణ్ పగడాల పేరు చెప్పి డబ్బులు అడుక్కోం మేము. అంత అవసరం మాకు లేదు.
ఆ అవసరం ఈ పాస్టర్లకు ఉంది. ఎందుకంటే ఒక పాస్టర్కి ఇంకో పాస్టర్కి పడదు. వీడు చెప్పింది వీడు ఖండిస్తాడు, వీడు చెప్పింది వీడు ఖండిస్తాడు, సేమ్ బైబిల్ నుంచి. రైట్. సో అలాంటి వాళ్ళు నాగేందర్ వీళ్ళంతా పాస్టర్లంతా దుష్టత్వం ఉండదు. సరే, క్రైస్తవ సిద్ధాంతమే తీసుకుందాం. ఏం సిద్ధాంతం చెప్తుంది? నువ్వు పాపివి, నిన్ను రక్షించడానికి ఒక ఆయన చచ్చిపోయాడు. ఎంత డేంజరస్ సిద్ధాంతం ఇది చూడండి. దేవుడు అనేవాడు ఏం చేయాలి? మంచోళ్ళని కాపాడాలన్నా పాపిష్టోళ్ళని కాపాడాలన్నా? మంచోళ్ళని. పాపిష్టోళ్ళని కాపాడి నువ్వు ఏమైనా చేసుకోరా, నిన్ను కాపాడుతాను అంటే వాడు ఇంకా మర్డర్లు మానభంగాలు ఇంకా ఎక్కువ చేయడం వాడు. రైట్. ఇంత భయంకరమైన సిద్ధాంతం ఇది. అందుకే ఈ సిద్ధాంతం తప్పని మనం పోరాడుతున్నాం ఈరోజు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి సార్, యేసు అనే పర్సన్ని ఎప్పుడైతే సిలువ వేయడానికి ప్లాన్ చేసినప్పుడు ఒక గజ దొంగని వదిలిపెట్టేయమని చెప్పేసి జనాలందరూ కూడా కోరుకుంటారు. సో ఆ జనాలందరూ కోరుకున్నట్టుగానే ఆ గజ దొంగని వదిలిపెట్టేస్తారు. కానీ దాని తర్వాత ఆ గజ దొంగ నా వల్ల అంటే నీ బదులు నన్ను ఇచ్చేసావా అని చెప్పేసి ఆయన కూడా మారినట్టు కూడా మాట్లాడటం జరుగుతుంది. సో అదే సిద్ధాంతాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు అని అనుకోవచ్చా? అదే ఏంటంటే వీళ్ళ సిద్ధాంతం అంతా సింపతి. అంటే యేసు చచ్చిపోయాడు, ఆయనను ఒకరిని చంపేశారు, ఒక సింపతి క్రియేట్ చేయాలి. కానీ వీళ్ళు ప్రపంచం అంతా చేసిందని మారణహోమమే. లక్షల కోట్ల మందిని చంపారు. ఏమన్నంటే మాది ప్రేమ మతం అంటారు. మరి ఇంతమందిని చంపావు కదరా నువ్వు అంటే ఆ చంపినోడు క్రైస్తవుడు కాదంటారు. మరి 99.9% క్రైస్తవులు కాకపోతే నువ్వు ఒకటి శుద్ధపూసవా? నిన్నొక్కడిని చూసి నీది ప్రేమ మతం అని నేను ఒప్పుకోవాలనా? ఏసే అని ఒక చోట్ల చెప్తాడు, నన్ను నమ్మని వాడిని నా దగ్గరికి తెచ్చి సంహరించండి అంటాడు యేసు. ఎక్కడ సార్ అది? ఇది లూకాసు వార్తలో ఉంటుంది. ఓకే. సో ఏసే నన్ను నమ్మని వాడిని చంపమని అంటుంటే, లేకుంటే నా కోసం నీ ఫ్యామిలీనే వదిలే అంటుంటే ఇది మంచి లక్షణమా? ఇది ప్రపంచంలో ఉన్న కుటుంబాలని సర్వనాశనం చేసే సిద్ధాంతం ఇది. ప్రమాదకరమైన సిద్ధాంతం ఇది. కాబట్టి ఈ సిద్ధాంతం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు మారొద్దు ఈ సిద్ధాంతానికి. ఇది చాలా ప్రమాదకరం. ఈ సిద్ధాంతాన్ని పట్టుకొని పాస్టర్లు ఎలా అయ్యారో చూడండి ఈరోజు. రైట్ సార్, కనిపిస్తుంది మనకి. ఒక వ్యక్తి చచ్చిపోతే ఆ వ్యక్తిని వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చడం కాకుండా డబ్బులు అడుక్కుంటున్నారు. కరెక్ట్ సార్. ఆ యాక్సిడెంట్ని ఒక హత్యగా చిత్రీకరించి వేరేళ్ళని బ్లేమ్ చేస్తున్నారు. ఇది వీళ్ళ సిద్ధాంతం. అంటే మరి క్రైస్తవాన్ని ప్రేమ నేర్పుతుందా? అసలు కాన్స్టంటైన్ అనే రాజే యేసు పేరుతో యుద్ధాలు చేసి కోట్ల మందిని చంపాడు. వాళ్ళు వచ్చి మాకు ప్రేమని చెప్తారు. సో ఇదంతా ఏంటంటే ఒక కల్ట్. ఇది ఒక కల్ట్. ఈ కల్ట్ ఏంటంటే ఇది నా మార్గం, ఈ మార్గంలోనే అందరూ ప్రపంచం వెళ్ళాలి, ఈ మార్గంలో వెళ్ళకుంటే నేను చంపేస్తాను. ఇది వీళ్ళ సిద్ధాంతం. అందుకే నాలాంటి వాడు కూడా ఈ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. బిజీ ఉన్నా టైం తీసుకొని నేను పోరాడతాను. రైట్ సార్. అండ్ ప్రవీణ్ పగడాలంటే మాకు గౌరవం ఉంది, మంచి వక్త. కానీ చెప్పేవి అన్ని పచ్చి అబద్ధాలు, అన్ని పచ్చి అబద్ధాలు. ఒకనొక పాస్టర్ని కూడా నేను ఒక విషయంలో అడిగాను సార్. నేను రాముడి గురించి ఆయన మాట్లాడిన విధానం కరెక్ట్ కాదు అని చెప్పి రవిశంకర్ గురువు గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయనకి డైరెక్ట్ కాల్ చేసి ఆయనకి రామాయణం పట్ల ఉన్నటువంటి పట్టు మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఉంది. సో ఆ పట్టు ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే ఆయనకి ఫోన్ చేసి నేను ఆయనతో మాట్లాడించాను. అయితే ఆయన చెప్పిన విధానం ఏంటంటే రాముడు అట్లా చేశాడు, కానీ ఎందుకు చేశాడు అది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత ఉన్నటువంటి దాన్ని మీరు చదివితే అప్పుడు అర్థమయ్యేది అని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా మాట్లాడడం జరిగింది. సో మనం స్టార్టింగ్లోనే పట్టుకుని ఇప్పుడు అదేవిధంగా మరి లోతు కూతుర్ల గురించి మనం మాట్లాడితే లేదు దేవుడు ఇట్లా చేయడు అట్లా చేయడు అని మాట్లాడుతున్నారు కదా, మనుషులు చేసిన తప్పులు అనేసి అంటున్నారు కదా. మరి ఇక్కడ కూడా ఆయన మనిషే కదా. దేవుడు అంటే ఇప్పుడు అందరూ దేవుళ్ళ కొలుస్తున్నారు, కానీ నిజం చెప్పాలంటే ఆయన కూడా ఒక మనిషే కాబట్టి ఆయన చెప్పిన విధానాలు వేరున్నాయి. అదొకసారి మళ్ళీ చదివితే మీకు అర్థమైద్దని ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అప్పటికీ ఈయన ఎవరు ఒప్పుకోవట్లేదు. సో నేను అదే చెప్తున్నాను సార్, ఏదైనా సరే మనం అర్థం చేసుకునేటువంటి ప్రకారం ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ లోపం అనేది చాలా ఉంది అనేది కూడా అక్కడ క్లియర్గా అర్థమవుతుంది సార్. ప్రతి విషయం కాంటెక్స్ట్ ఉంటుంది, ఆ కాంటెక్స్ట్ ఏదో చదవాలి. ఇప్పుడు ఒక చోట తప్పు జరిగింది అంటే ఇది తప్పు అని ఖండించారా బైబిల్లో? ఎక్కడా లేదు. వీళ్ళేమంటారంటే మానవులు తప్పు చేస్తారు. మరి మానవులు తప్పు చేస్తుంటే
నీ సొంత స్వకీయ జనం అని చెప్పుకున్నావు కదా, వాళ్ళు తప్పులు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు దేవుడిగా? నువ్వేం చేయట్లే, నువ్వు దాన్ని కనీసం ఖండించట్లా. అలాంటప్పుడు నాకు ఒకటే కన్క్లూషన్ వస్తుంది, ఈ యేసు కానీ యెహోవా కానీ ఇవన్నీ కూడా ఫేక్, ఏవి లేవు. ఇప్పుడు కంక్లూషన్ ఇవ్వట్లే అని మీరు అంటున్నారు కదా సార్. అట్లానే జెరూసలేంని నాశనం చేయడం జరిగింది దేవుడే కదా సార్. అండ్ ఇక్కడ ఇంకొకటి వీళ్ళు చెప్పే విధానాలు నేను ఎగ్జాంపుల్స్ తీసుకోవాలనుకుంటున్నాను. నెంబర్ 1 జెరూసలేం వినాశనం. నెంబర్ 2 నోవా షిప్ అని చెప్పి అందులో మొత్తం ఫ్లడ్స్ తోటి మొత్తం క్లీన్ స్వైప్ అప్. నెంబర్ 3 వచ్చేసి అదేవిధంగా ఎట్లా అంటే మనం ఈజిప్ట్లో ఉన్నటువంటి మోసెస్ వెళ్ళినప్పుడు ఫెరోకి కొన్ని విధాల రోగాలని అండ్ కప్పలు మిడతలు ఇట్లాంటివన్నీ ఇచ్చి దేవుడు చూపించాడు అక్కడ వాళ్ళకి. దేవుడిని నమ్మకపోతే ఇది పరిస్థితి అయ్యింది, దేవుడు మాట వినకపోతే అని చెప్పి. మరి ఇవన్నీ కూడా ఏమంటారు సార్? ఇవన్నీ కలుపుతాలు అంటారా? సో ఫస్ట్ మనం మోషే దగ్గరకు వద్దాం. ఒకవేళ నిజంగానే అక్కడ ఫెరోతో ఈ పరిస్థితి జరిగి ఉంటే, రామ్సెస్ II ఫెరో ఆయన పేరు. సో రామ్సెస్ II ఉన్నప్పుడు ఇది నిజంగా జరిగి ఉంటే ఆ ఫెరో రాసుకుంటాడు కదా, మోసెస్ అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు ఒక 10 రకాల తెగుళ్ళు నా దేశం మీదకి తెప్పించాడని రాసుకుంటాడుగా. ఎలాంటి హిస్టరీ లేదు, ఎలాంటి ఆధారం లేదు, ఫెరో అసలు రాసుకోనే లేదు. ఇంకోటి 4వ 5వ శతాబ్దం వరకు సామాన్య శకానికి ముందు అసలు మోషే అనే పదమే మనకి ఎక్కడ కనపడదు. మరి ఫెరో ముందులో ఉన్నటువంటి ఏమన్నా రాసుకున్నాయి సార్? అసలు ఈజిప్షియన్ చరిత్రలో ఎక్కడ కూడా ఫెరో పేరు, మన మోసెస్ పేరు లేదు. ఓకే, మోసెస్ పేరు లేదు, ఫెరో పేరు కూడా లేదా? ఫెరో ఉన్నాడు, ఫెరోటో ఉన్నాడు. వాళ్ళు చరిత్ర బ్రహ్మాండంగా రాసుకున్నారు. ఓకే, ఇప్పుడు మనుష్యులైన వాళ్ళు అంత గొప్పగా చరిత్ర రాసుకుంటే వీళ్ళు దేవుడు ఉన్నాడు అని చెప్పిన వాళ్ళు ఇంకెంత గట్టిగా చరిత్ర రాసుకోవాలి? అసలు చరిత్రనే లేదు వీళ్ళకి. రెండోది, ఇప్పుడు ఇజ్రాయలీ రాజ్యం నాశనం అయింది, వేరే రాజు వచ్చి నాశనం చేశాడు, అది జరిగింది చరిత్రలో. కానీ దేవుడు ఉన్నట్టు ఎట్లా ప్రూవ్ అవుతుంది? అది అంటే దేవుడే నాశనం చేశాడు అని చెప్పి లేదు. ఓకే, దేవుడు వీళ్ళు రాసుకున్నారు, దేవుడు మా దేవుడు ఇవన్నీ చేయించాడని రాసుకున్నారు, దానికి చరిత్ర లేదు. మూడోది నోవా సంగతి చెప్తారు. అసలు నోవా కానీ ఆడామ్ కానీ అబ్రహాం కానీ ఈ అవ్వ కానీ వీళ్ళంతా ఉన్నట్టు ఎక్కడ చరిత్రకమైన ఆధారం లేదు, అదంతా ఫేక్. నోవా లాంటి కథలే మన ధర్మంలో ఉన్నాయి, సుమేరియన్ కథలు ఉన్నాయి, అక్కాడియన్ కథలు ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి, చైనాలో ఉన్నాయి. అంటే ఎవరి నుంచి కాపీ కొట్టుకున్నారు? ఈ కథలన్నీ కూడా బైబిల్ నుంచే, హిందూ గ్రంథాలు కూడా కాపీ చేయబడినాయి కూడా. సమస్య లేదు. చైనాలో ఎట్లున్నాయి మరి, అమెరికాలో ఎట్లున్నాయి? అసలు అమెరికా లాంటి దేశం ఒకటి ఉందని బైబిల్లో ఎక్కడుంది? అసలు బైబిల్లో గ్రహాల గురించి లేదు, జూపిటరు శాటను అసలు పేర్లే లేవు. సో ఏ దృష్టితో మనం చూసినా బైబిల్ అనేది దైవ గ్రంథం కాదు, ఎవడో పనికి మళ్ళా సన్నాసి రాసిన బుక్ ఇది. ఒక్క ఆధారం లేదు. నేను ఇప్పటికీ అడుగుతున్నాను, ఏదన్నా ఆధారం ఉంటే నాకు చూపెట్టండి. వీళ్ళు చూపెట్టలేరు, ఎందుకంటే ఆధారం లేదు. సో ఇవన్నీ కల్పిత కథలు. ఈ కల్పిత కథల్ని అక్కడ ఇక్కడ ఉన్న స్టోరీల్ని తీసుకొచ్చి రాసుకొని ఒక బుక్ తయారు చేసుకుంటే అది దైవ గ్రంథం అయిపోతుందా? ఇప్పుడు రామాయణం కూడా కొన్ని వందల రామాయణాలు ఉన్నాయి, అందులో ఏ రామాయణం కరెక్ట్ అనేది కూడా ఇప్పటివరకు హిందువులకే తెలియదు అని కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళకి బైబిలే తెలియదు కాబట్టి నోటికి వచ్చింది మాట్లాడవచ్చు. రామాయణం అంటే వాల్మీకి రామాయణం ఒకటే ఉంటుంది, ఇంకేం ఉండదు. తర్వాత కాలంలో వాళ్ళు ఎన్నో రాసుకుంటారు, మొల్ల రామాయణం అని ఏదైనా రాసుకోవచ్చు. కానీ ప్రమాణం ఏంది? వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణంలో ఏదైతే డిస్క్రిప్షన్ ఉంటుందో బ్రహ్మాండమైన డిస్క్రిప్షన్ ఉంటుంది. కానీ అందులో ఓన్లీ 6 ఖండాల వరకే నిజం, 7వ ఖండం అనేది లేదు అని అది కల్పించబడిందని కూడా చెప్పడం జరిగింది అని చెప్తారు. కానీ ఉత్తరాఖండ నా ప్రకారం ప్రామాణికమే, ఎందుకంటే దానికి నేను చాలా ఆధారాలు ఇచ్చాను, అది కూడా ప్రామాణికమే, దాన్ని మనం తీసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే సీతమ్మ ఏమైంది, రాముడు తన అవతారాన్ని ఎలా చాలించాడు, ఇవన్నీ డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి మనకు, కాబట్టి అది కూడా ప్రమాణమే. ఓకే, అట్లా ఫైన్ సార్. ఇప్పుడు ఓవరాల్గా ఫైనల్గా మీరు చెప్పాలంటే ప్రవీణ్ పగడాల గారిది ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్, అది హత్య అనొచ్చా లేకపోతే యాక్సిడెంట్ అనొచ్చా మీ దృష్టిలో? మనకు వచ్చిన రిపోర్ట్స్ అన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ చూస్తే అది యాక్సిడెంట్ అనే మనకు తెలుస్తుంది. సో మందు తాగారు,
తాగమని బైబిల్లో ఉంది, బైబిల్లో ఉన్నదే తాగాడు. ఆయన నమ్ముకున్న ఏసే తాగాడు. ప్రవీణ్ పగడాల తాగితే తప్పేం కాదు. సో తాగాడు. పోతే ఒకటే ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు తాగకుండా ఉంటే బాగుండేది. ఓకే. ఆయన ఈరోజు మన మధ్యలో ఉండేవాడు. బహుశా నాతో ఏదైనా డిబేట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, నేను కూడా హ్యాపీగా ఉండేవాడిని. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని హత్య అని ఒక స్టోరీని క్రియేట్ చేసి, ఒక ప్రపగండా చేసి, హిందువులు హత్య చేయించారు, దీని డబ్బులు ఎన్నో పెట్టారు. మాకు డబ్బులు అన్ని పెట్టే స్తోమతనే ఉంటే అసలు వీళ్ళు బతికేవాళ్ళ ఇక్కడ? ఒక్కడన్నా బతికుండేవాడా ప్రాణంతో? అలా మనుషుల్ని చంపమని మా ధర్మం ఎప్పుడు చెప్పలే. ప్రాణం తీయడం అజెండా కాదు కదా సార్, అలా చూసుకుంటే పిరికి వాళ్ళు చేసే పని అది, ప్రాణం తీయడం. రైట్ సార్. నీకు దమ్ముందా వచ్చి డిబేట్ చేయి, నన్ను ఓడించు. ఇప్పటికీ చెప్తున్నా నేను, ఆ పాస్టర్ ఎవరన్నా కానీ పోపరాని నాతో డిబేట్ చేయమను, బైబిల్ ఫస్ట్ పేజీ దాటమను, బస్తీ మే సవాల్ దాటలేడు వాడు, వాడి వల్ల కాదు. ఎందుకంటే ఇన్హెరెంట్గా బైబిల్లోనే దమ్ము లేదు. ఓకే, సో అది ఫైన్ సార్. ఇక్కడ ఫైనల్గా నేను ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళిపోయి వీడియోస్ కెమెరా పట్టేసుకోవడం, ఇదిగోండి ఈ ప్లేస్లోనే ప్రవీణ్ పగడాల గారిది ఈ ఇన్సిడెంట్ జరిగింది, కానీ ఇది ముమ్మాటికి హత్య అని చెప్పేసి కెమెరాలు పట్టుకొని చూపించేసేయడాలు, అండ్ అక్కడికి ప్రతి ఒక్కరు పొలవమని వెళ్ళిపోవడాలు. అంటే ఇప్పుడు దాన్ని ఆ ప్లేస్ని ఏం చేయాలనుకుంటున్నారు? దాన్ని ఏమైనా దేవాలయం కింద చిత్రీకరించాలనుకుంటున్నారు లేకపోతే ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే, అసలు ప్రవీణ్ పగడాల గారికి ఆ ఇన్సిడెంట్ జరిగినందుకు ఆ ఫ్యామిలీ పడేటువంటి ఆవేదనని అది రూపుమాపకుండా వాళ్ళని కొంచెం అయినా ఓదార్చేటువంటి వీడియోలో లేకపోతే ఏదో ఒకటి, అమ్మ మేము ఉన్నాము మీకు అని చెప్పేసి వాళ్ళు ఒక భరోసా ఇవ్వకుండా ఈ విధంగా ప్రతిసారి అక్కడికి వెళ్ళిపోయి అట్లా వీడియోలు పెట్టడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మనసులు కూడా బాగా నొచ్చుకుంటాయి కదా సార్. సో దాని గురించి కూడా ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పండి, ఇంకా మీరు కంక్లూడ్ ఇట్. వాళ్ళ ఫ్యామిలీకి అయితే తప్పనిసరిగా బాధ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని ఓదార్చకుండా పొలిటిక్స్ ఆడుతున్నారు వీళ్ళు. అండ్ ఇంకోటి మీరు చెప్పారు, అక్కడికి వెళ్ళి ఊకే విజిట్ చేస్తారు. నాకు ఆశ్చర్యం కాదు. అక్కడ రేపొద్దున ఆ జాగాని కొనుక్కొనో కబ్జా చేసుకొని అక్కడ ప్రవీణ్ పగడాలకి ఒక చర్చి కట్టినా ఆశ్చర్యం లేదు నాకు. చేసినా చేస్తారు. అయితే అంతేకాదు, ప్రవీణ్ పగడాల చచ్చిపోయింది మన పాపాలకి అని ప్రచారం చేసినా ఆశ్చర్యం లేదు. ఓకే, ఈ సెకండ్ క్రైస్తవ్ అంటారా? సెకండ్ క్రైస్ట్ కాదు, ఈయననే ఒక క్రైస్తగా తయారు చేసిన ఆశ్చర్యం లేదు. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఒక మంచి ప్లాన్ ఇచ్చేసారు ఆ ప్లేస్లో, దాన్ని ఏదో ఒకటి చేసి అక్కడ చర్చ్ ఒకటి లేపేమని. చేసినా చేయొచ్చు, ఆశ్చర్యం లేదు. సూపర్ సార్. ఎనీవే సార్, ఇట్స్ ఆనర్ టు మీట్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ఐరా మీడియా. మీ యొక్క ఈ ఇంటర్వ్యూ చాలామందికి ఒక కనువిప్పుగా ఉండాలని చెప్పి నిజంగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్ యూ ఐరా మీడియా.